హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతో స్టార్ట్ అయ్యే 100 వర్డ్స్ నేర్చుకుందాం. కామ్ అంటే ప్రశాంతంగా, కాల్ అంటే పిలవడం, కేర్ అంటే జాగ్రత్త, క్యారీ అంటే మోసుకెళ్ళడం. క్యాచ్ అంటే పట్టుకోవడం, క్లీన్ అంటే శుభ్రంగా, క్లియర్ అంటే స్పష్టంగా, క్లోజ్ అంటే మూయడం లేదా దగ్గరగా, కమ్ అంటే రావడం. చూజ్ అంటే ఎంచుకోవడం, చేంజ్ అంటే మార్చడం, ఛాన్స్ అంటే అవకాశం, చీప్ అంటే చౌక, చైల్డ్ అంటే పిల్లవాడు. సర్కిల్ అంటే వృత్తం, సిటీ అంటే నగరం, క్లాస్ అంటే తరగతి, క్లాప్ అంటే చప్పట్లు కొట్టడం, కోల్డ్ అంటే చలి. కలర్ అంటే రంగు, కంఫర్ట్ అంటే సౌకర్యం, కామన్ అంటే సాధారణం, కంప్లీట్ అంటే పూర్తి చేయడం, కంప్యూటర్ అంటే కంప్యూటరే. కరెక్ట్ అంటే సరైనది, కాస్ట్ అంటే ఖర్చు, కవర్ అంటే కప్పడం, క్రేజీ అంటే పిచ్చి. క్రాక్ అంటే పగులు, క్రై అంటే ఆడవడం, కస్టమర్ అంటే వినియోగదారు, క్యూట్ అంటే అందమైన, సైకిల్ అంటే సైకిల్నే. క్యాంపస్ అంటే ప్రాంగణం, క్యాన్సిల్ అంటే రద్దు చేయడం, క్యాపబుల్ అంటే సామర్థ్యం ఉన్న, కెరియర్ అంటే ఉద్యోగ జీవితం, కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా. చీప్లీ అంటే తక్కువ ధరకు, చీర్ అంటే ఉత్సాహపరచడం, చీఫ్ అంటే ప్రధానుడు, కరెక్ట్నెస్ అంటే సరైనది, చాక్లెట్ అంటే చాక్లెట్నే. సినిమా అంటే సినిమానే అండి, క్లైంబ్ అంటే ఎక్కడం, క్లాక్ అంటే గడియారం, కోచ్ అంటే శిక్షకుడు, కలెక్ట్ అంటే సేకరించడం. కంఫర్టబుల్ అంటే సౌకర్యవంతమైన, కమాండ్ అంటే ఆజ్ఞ, కంపెనీ అంటే సంస్థ, కంపేర్ అంటే పోల్చడం, కంపీట్ లేదా కాంపిటేట్ అంటే పోటీ పడటం అండి. కాంట్రాక్ట్ అంటే సంప్రదించడం, కంట్రోల్ అంటే నియంత్రణ, కుక్ అంటే వండడం, కార్నర్ అంటే మూల, కరెక్ట్లీ అంటే సరిగ్గా. కౌంట్ అంటే లెక్కించు, కరేజ్ అంటే ధైర్యం, కోర్స్ అంటే కోర్సేనండి, క్రియేట్ అంటే సృష్టించు, క్రెడిట్ అంటే క్రెడిట్. క్రైమ్ అంటే నేరం, కల్చర్ అంటే సంస్కృతి, క్యూర్ అంటే నయం చేయడం, కరెంట్ అంటే ప్రస్తుతం, కర్టెన్ అంటే తెర. కర్వ్ అంటే వంకర, కస్టమ్ అంటే ఆచారం, క్రియేటివ్ అంటే సృజనాత్మకమైన, సైక్లోన్ అంటే తుఫాను, క్యాండిడేట్ అంటే అభ్యర్థి. కెపాసిటీ అంటే సామర్థ్యం, క్యాపిటల్ అంటే రాజధాని, సెలబ్రేట్ అంటే జరుపుకోవడం, సెంటర్ అంటే కేంద్రం, ఛాలెంజ్ అంటే సవాలు. క్యారెక్టర్ అంటే స్వభావం, చార్జర్ అంటే ఛార్జ్ చేసే పరికరం, సిటిజన్ అంటే పౌరుడు, క్లైమేట్ అంటే వాతావరణం, క్లోజ్లీ అంటే దగ్గరగా. కామెడీ అంటే హాస్యం, కంఫర్టర్ అంటే ఓదార్చువాడు, కమాండింగ్ అంటే ఆదేశించే, కామెంట్ అంటే వ్యాఖ్య, కంఫర్ట్ అంటే చిన్నగా లేదా కుదించి. కాన్సెప్ట్ అంటే ఆలోచన, కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం, కన్ఫర్మ్ అంటే ధృవీకరించడం, కన్ఫ్యూజ్ అంటే గందరగోళం చేయడం, కనెక్ట్ అంటే కలపడం. కాన్షియస్ అంటే స్పృహలో ఉన్న, కన్సిడర్ అంటే పరిగణలోకి తీసుకోవడం, కన్సిస్టెంట్ అంటే స్థిరంగా ఉండే, కాంట్రిబ్యూట్ అంటే సహాయం చేయడం. కన్విన్స్ అంటే ఒప్పించడం, కోఆపరేట్ అంటే సహకరించడం, కాపీ అంటే నకలు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్.